గుడ్ ఈవినింగ్ అందరికి. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈ వీడియోలో ఇన్ డీటెయిల్ గా నాన్ ఐటీ జాబ్ కంటెంట్ మోడరేషన్ గురించి డిస్కషన్ చేస్తాం. వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. హైదరాబాద్ లో కొన్ని వందల మంది వేల మంది డిగ్రీలు కంప్లీట్ చేసుకొని బీటెక్ కంప్లీట్ చేసుకొని నాన్ ఐటీ జాబ్స్ కోసం డిఫరెంట్ ఎంఎన్సీ కంపెనీస్ కోసం పోతా ఉంటారు. సో వాళ్ళు కంపల్సరీ ఈ వీడియో చూడండి. అండ్ ఈ వీడియో ఎవరికైతే మీ ఫ్రెండ్ కి యూజ్ అవుతుంది అనుకుంటారో వాళ్ళకి షేర్ చేయండి. సో ఇందులో అసలు జాబ్ ఏంది, నార్మల్ గా జాబ్ వచ్చిన తర్వాత ఎట్లుంటది, శాలరీ ఏంది, డీటెయిల్ గా కంటెంట్ మోడరేషన్ గురించి డిస్కషన్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే కంటెంట్ మోడరేషన్ అనేది నాన్ ఐటీ జాబ్స్ లో ఒక జాబ్. నాన్ ఐటీలో చాలా నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. అందులో ఒక రకమైన జాబ్ కంటెంట్ మోడరేషన్. సో దీనికి సంబంధించిన జాబ్ రోల్స్ అనేవి చాలా ఉంటాయి. మనకి కంటెంట్ మోడరేషన్ అనేది ఒక్క జాబే కాదు, కంటెంట్ మోడరేషన్ లోపల మనకు జాబ్ వచ్చినాక చాలా వందల జాబ్ రోల్స్ అనేవి ఉంటాయి. సో అందులో ఏదో ఒక జాబ్ రోల్ కి నిన్ను సెలెక్ట్ చేస్తారు. సో నువ్వు అది వర్క్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా రూమ్ లోనే మేము ఉన్నాము. సో నాకు కంటెంట్ మోడరేషన్ జాబ్ వచ్చింది అండ్ మా రూమ్ లో కూడా ఇద్దరికి కంటెంట్ మోడరేషన్ జాబ్ వచ్చింది. సో అందులో ఒకటి ఎన్సిఐఏ అని ఉంటది. ఎన్సిఐఏ అంటే కొత్త పదం, అది మీకు తెలియదు. బట్ సింపుల్ గా చెప్పాలంటే ఏదైతే న్యూడ్ కంటెంట్ కానీ ఏదైనా లీక్డ్ కంటెంట్ కానీ మనం ఫోన్ లో వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు, అవి ఏం చేస్తారు, బ్లాక్ చేస్తారు. బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళు బ్లాక్ చేస్తారు, తర్వాత డిలీట్ అయిపోతుంది. సో ఏదైతే లీక్డ్ కంటెంట్ కానీ ఏదైనా న్యూడ్ కంటెంట్ కానీ మనం ఫోన్ లో లీక్ అయిపోతుందో, సో దాన్ని బ్యాక్గ్రౌండ్ లో ఎవరైతే దాన్ని బ్లాక్ చేస్తారో వాళ్ళు కూడా కంటెంట్ మోడరేషన్ వాళ్ళే బ్లాక్ చేస్తారు. అదొక రోల్ అన్నట్టు, జాబ్ రోల్స్ లో అదొక జాబ్ నార్మల్ గా. ఇది ఇంకోటి వైటీ ఉంది. వైటీ అంటే సింపుల్, మనం యూట్యూబ్ ఉంది కదా, యూట్యూబ్ కి సమ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ అండ్ రూల్స్ ఉంటాయి. కొన్ని కమ్యూనిటీ గైడ్లైన్స్ అండ్ రూల్స్ ప్రకారం ఆ వీడియో లేకపోతే యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని తీసేస్తారు. సో అది కూడా మనకి ఒక జాబ్ రోల్ అన్నట్టు ఈ కంటెంట్ మోడరేషన్ లో. అండ్ నెక్స్ట్ చూసుకుంటే పొలిటికల్ యాడ్స్ అనేవి వస్తాయండి. కొన్ని యాడ్స్ పొలిటికల్ యాడ్స్ అని ఉంటుంది. అది కూడా ఒక జాబ్ రోల్. మనం ఏం చేస్తామంటే ఆ యాడ్ అనేది మన రూల్ ప్రకారం లేకపోతే దాన్ని తీసేస్తాం అన్నట్టు. సో ఇట్లా ఈ మూడనే కాదు, ఇందులో కొన్ని వందల జాబ్ టైప్స్ ఉంటాయి. మీకు ఏదైతే మీరు జాబ్ రోల్ కి సెలెక్ట్ అవుతారో దానికి సంబంధించి మీకు డీటెయిల్ గా ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళు. కంటెంట్ మోడరేషన్ లో జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు అన్నట్టు. ఆ ట్రైనింగ్ అయిపోయినాక ఓజేటీ అని ఉంటది, ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అని ఓజేటీ అని ఉంటది. ఆ ఎగ్జామ్ పెడతారు అన్నట్టు. ఒక 15 డేస్ 20 డేస్ 30 డేస్ ఆ జాబ్ రోల్ ని బేస్ చేసుకొని మీకు మంచిగా నేర్పిస్తారు. నేర్పించిన తర్వాత ట్రైనింగ్ అయిపోయినాక ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్ అనేది మాక్సిమం అందరూ పాస్ అవుతారు. మీకు ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు కూడా మిమ్మల్ని పాస్ చేయాలని చూస్తారు. అండ్ ఈజీగా మీకు అర్థమైపోతుంది. ఆ ఎగ్జామ్ పాస్ అవుతారు. పాస్ అయినాక మీకు ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. ప్రొడక్షన్ ఏంటిది, అసలైన వర్క్ స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఓకేనా? సో కంటెంట్ మోడరేషన్ లో మీకు జాబ్ వచ్చిన తర్వాత ఏదో ఒక జాబ్ రోల్ లో మీకు సెలెక్ట్ అయిన తర్వాత ఆ సెలెక్ట్ అయిన జాబ్ రోల్ కి మీకు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. ప్రొడక్షన్ ఇస్ నథింగ్ బట్ వర్క్ స్టార్ట్ అవుతుంది, అసలు వర్క్ స్టార్ట్ అవుతుంది. సో మీకంటూ ఏదో ఒక నార్మల్ గా కంపెనీ ఉంటుంది. కంపెనీ అంటే ఇప్పుడు నార్మల్ గా 2-3 ఉంటాయి. ఏదో ఒక దాంట్లో మీకు ఆఫీస్ ఉంటుంది, మీకు జాబ్ ఉంటుంది. నార్మల్ గా మీ కంపెనీ మీకు రోల్ ఉంటుంది, మీరు వర్క్ స్టార్ట్ చేస్తారు. మీకంటూ ఒక షిఫ్ట్ ఉంటుంది. ఆ టైమింగ్స్ ప్రకారం మీకు జాబ్కి వెళ్తూ ఉంటారు. అర్థమైంది కదా? అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే శాలరీ. సో శాలరీ మెయిన్ చూసుకున్నట్టయితే 13.4K. కొత్త ఎవరైనా నాన్ ఐటీ జాబ్ లో జాయిన్ అయితే, నాట్ ఓన్లీ కంటెంట్ మోడరేషన్, వేరే అయినా సరే 13 నుంచి 14,000 మధ్యలోనే శాలరీ ఉంటుంది. సో నార్మల్ గా ఈ కంటెంట్ మోడరేషన్ కి అయితే మా రూమ్ లో మాకు క్రెడిట్ అయిన శాలరీ ఏదైతే ఉందో 13.3K 13.4K 13,400 300 500 ఈ రేంజ్ లోనే ఉంటుంది. కానీ ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు నార్మల్ గా విప్రోలో మా వాళ్ళు ఇద్దరు జాబ్ చేస్తారు. 2-వే క్యాబ్ ఉంటుంది. సో 2-వే క్యాబ్ అంటే మనకు కార్ అనేది మన లొకేషన్ నుంచి వెళ్ళి మనము వెళ్ళొచ్చు అప్ అండ్ డౌన్. సో జాబ్ నుంచి మనము అప్ వెళ్ళొచ్చు, డౌన్ అవ్వచ్చు అన్నట్టు. సో ఆ 2-వే క్యాబ్ ఫెసిలిటీ ఉంటుంది. హైదరాబాద్ లో మీరు ఏ మూలకున్నా సరే క్యాబ్ ఫెసిలిటీ ఉంటుంది. సో జాబ్ అనేది ఈజీగా వేసుకోవచ్చు. అండ్ ఫుడ్ అనేది కూడా వాళ్ళే 2 టైమ్స్ పెడతారు. ఇప్పుడు మార్నింగ్ షిఫ్ట్ అనుకో, మనం ఎర్లీ మార్నింగ్ వెళ్తాం. సో టిఫిన్ అక్కడనే ఉంటుంది, లంచ్ అక్కడనే ఉంటుంది, డిన్నర్ మనం ఇంట్లో చేసుకోవాలి. సో 2 పూటల ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇది మొత్తం కంపెనీ చూసుకుంటుంది. 2-వే క్యాబ్ కూడా కంపెనీ చూసుకుంటుంది. సో దీనికి సంబంధించి మనం ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ఆ ఫుడ్ కానీ ఆ 2-వే క్యాబ్ కానీ అవన్నీ తీసేస్తే రిమైనింగ్ మీకు మంత్ ఎందుకు వచ్చే శాలరీ ఏదైతే ఉందో మీ అకౌంట్ లో పడేది ఈ 13.4K సంథింగ్ ఏదో ఉంటుంది. అండ్ దీనికి మీ పిఎఫ్ అనేది కూడా జమ అవుతూ ఉంటుంది అండి. ఇప్పుడు శాలరీలో పిఎఫ్ అనేది ఉంటుంది. మనకి ఎవ్రీ మంత్ ఆ పిఎఫ్ బ్యాక్గ్రౌండ్ లో యాడ్ అవుతుంది. అది మనం 6 నెలలకో సంవత్సరానికో మనకు అవసరం వచ్చినప్పుడు మనం తీసుకుంటాం. అది ఎంతో 1800 2000 2200 ఎంతో కొంత ఎవ్రీ మంత్ జమ అవుతూ ఉంటుంది పిఎఫ్ అకౌంట్. సో పిఎఫ్ అకౌంట్ అనేది కూడా అది కూడా తీసేయంగా జమగా మనకు అకౌంట్ లో ఎవ్రీ మంత్ పడే శాలరీ 13.4K అనేది ఉంటుంది అన్నట్టు. సో ఇది ఇంతేనా అన్న, మరి ఇంకేమైనా ఎక్స్ట్రా వస్తా అంటే వస్తుంది. ఈ 13.4K ఎక్స్ట్రా ఏది వస్తా అంటే షిఫ్ట్ అలవెన్సెస్ అనేది వస్తుంది. ఓకేనా? సో షిఫ్ట్ బోనస్ అంటుందండి. మనకి మొత్తం చూసుకుంటే 4 రకాల షిఫ్ట్లు ఉంటాయి. ఒక డేలో 4 రకాల షిఫ్ట్ ఉంటాయి. సో నైట్ షిఫ్ట్ అని ఉంటుంది. నైట్ షిఫ్ట్ అంటే మోస్ట్లీ 9-9:30 వరకు లాగిన్ ఉంటుంది. మనం ఆఫీస్ లో 9:30కి లాగిన్ అవుతాం. మళ్ళీ మార్నింగ్ 5:30 వరకు మనకి అయిపోతుంది అన్నట్టు వర్క్. సో ఇది నైట్ మొత్తం షిఫ్ట్ చేస్తారు కాబట్టి, నైట్ అంతా నిద్ర లేకుండా పని చేస్తారు కాబట్టి దీనికి బోనస్ అనేది 2,000 ఉంటుంది. బోనస్ నైట్ షిఫ్ట్ అలవెన్సెస్ అంటారు. అది నైట్ షిఫ్ట్ బోనస్. ఈవినింగ్ షిఫ్ట్ అంటే మనం ఈవినింగ్ 4:30కి లాగిన్ అవుతాం. మనం ఆఫీస్ లో లాగిన్ అయ్యే టైం ఈవినింగ్ 4:30.
సో దానికంటే ఒక గంట ముందే మన రూమ్ నుంచి మనం స్టార్ట్ అవుతాం అన్నట్టు ట్రావెలింగ్. సో ట్రావెలింగ్ చేసి మనం ఆఫీస్లో 4:30కి లాగిన్ అయితే మళ్ళీ మనకు 1:30 వరకు అయిపోతుంది. దీనికి ఒక 1500 బోనస్ ఉంటుంది. ఎందుకు 1500 అంటే ఇది నైట్ షిఫ్ట్ కదా, మిడ్ నైట్ మొత్తం మనకు నైట్ మొత్తం నిద్రపోకుండా ఉంటాం కాబట్టి దీనికి కొంచెం 2000 ఉంటుంది. ఈవినింగ్ షిఫ్ట్ 1500 ఉంటుంది. నెక్స్ట్ మార్నింగ్ షిఫ్ట్ అని ఉంటుంది. సో 7:30 to 4:30 ఉంటుంది. సో మార్నింగ్ షిఫ్ట్ అనేది ఇది. సో 7:30కి ఎర్లీ మార్నింగ్ 7:30కి మనం లాగిన్ అవుతాం ఆఫీస్లో. అంటే మనం మన రూమ్ నుంచి 6:30 వరకు బయలుదేరాలి అన్నట్టు. సో దీనికి ఒక 1500 బోనస్ ఉంటుంది. ఈ 3 షిఫ్ట్లకి బోనస్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే జనరల్ షిఫ్ట్ అని ఉంటుంది. దీనికి బోనస్ ఏమి ఉండదు. ఎందుకంటే జనరల్ షిఫ్ట్ వాళ్ళు 12:30కి వస్తారు. 12:30 PM వరకు వస్తే వాళ్ళు నైట్ 10 వరకు అట్లా జాబ్ చేసుకుంటారు. సో ఇది జనరల్ షిఫ్ట్ అన్నట్టు. ఈ జనరల్ షిఫ్ట్ కి బోనస్ అనేది ఉండదు. సో మార్నింగ్ షిఫ్ట్ కానీ ఈవినింగ్ షిఫ్ట్ కానీ నైట్ షిఫ్ట్ కానీ మనం చేస్తే దానికి 1500, 2000 ఈ బోనస్లు అనేది యాడ్ అవుతా ఉంటుంది మనకి ఈ శాలరీకి. అర్థమైంది కదా. సో 13,300 13,400 శాలరీకి షిఫ్ట్ బోనస్ యాడ్ అవుతుంది. ఈ షిఫ్ట్ అనేది మీకు మొత్తం మార్నింగ్ షిఫ్ట్ ఉంటుందా ఉండదు. ఒక మంత్ మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది, ఇంకో మంత్ కానీ ఈవినింగ్ షిఫ్ట్ ఉంటుంది, ఇంకో మంత్ కానీ నైట్ షిఫ్ట్ ఉంటుంది. షిఫ్ట్లు చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఈ బోనస్ అనేది మీకు వస్తూ ఉంటుంది అన్నట్టు. ఇది కూడా ఇదొకటి బెనిఫిట్. ఇది కంపల్సరీ మనకి ఇది ఎవ్రీ మంత్ 100% ఈ బోనస్ అనేది వస్తుంది. మనం మార్నింగ్ షిఫ్ట్ చేసినా, ఈవినింగ్ షిఫ్ట్ చేసినా, నైట్ షిఫ్ట్ చేసినా. సో ఈ 13,500కి మనకి ఇది కలుపుకుంటే ఒక 16,000 వరకు, 15,500 16,000 వరకు మీకు ఈ బోనస్ తో పాటు చూసుకుంటే వస్తుంది. సో దీంతో పాటుగా ప్రొడక్షన్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ, మనకి ఏదైతే వర్క్ చేస్తామంటారో కరెక్ట్ గా వర్క్ చేస్తే, మీరు ఎర్రర్స్ లేకుండా వర్క్ చేస్తే, మీరు చేసే వర్క్ లో ఎర్రర్స్ ఏం లేకపోతే అది క్వాలిటీ ఉన్నట్టు. సో క్వాలిటీ అంటే ఏంటిది, మనం ఏం ఎర్రర్స్ లేకుండా మనం వర్క్ చేయాలి. మనకంటూ ఏదైనా యాడ్స్ వస్తాయి, మనకంటూ ఒక కంటెంట్ వస్తాయి, దాన్ని మనం ఏం మిస్టేక్ లేకుండా చేస్తే అది క్వాలిటీ ఉన్నట్టు. నెక్స్ట్ క్వాంటిటీ అంటే ఏంటిది, క్వాంటిటీ అంటే చెప్పిన పని కంటే ఎక్కువ చేయాలి, మనం ఎక్కువ క్వాంటిటీ ఉండాలి. మనం ఇచ్చిన వర్క్ ని ఇన్ టైంలో కరెక్ట్ గా కంప్లీట్ చేసుకుంటే క్వాంటిటీ కూడా ఉన్నట్టే. సో క్వాలిటీ ఉండాలి, క్వాంటిటీ ఉండాలి, పని ఎక్కువ చేయాలి, చేసిన పని మంచిగా ఉండాలి. అప్పుడు ఏమొస్తుంది, బోనస్ వస్తుంది. ఈ బోనస్ ఎంత వస్తుంది అంటే, ఎవరెవరైతే కొంచెం సీనియర్స్ ఉంటారో వాళ్ళకి ఎక్కువ బోనస్ వస్తుంది, 4-5 దాకా బోనస్ వస్తుంది. అండ్ మీరు కొత్తగా జాయిన్ అయితే కూడా మీరు కరెక్ట్ మంచిగా ఉంటే, మీ క్వాలిటీ క్వాంటిటీ మంచిగా ఉంటే, మీ వర్క్ మంచిగా ఉంటే మీకు కూడా 3,000 బోనస్ దాకా వస్తుంది. సో ఈ బోనస్ ఎవ్రీ మంత్ వస్తుందా అంటే, ఎవ్రీ మంత్ మీరు పని చేస్తేనే వస్తుంది. ఎవ్రీ మంత్ పని చేయకపోతే రాదు. కొంతమంది 6 నెలలు పని చేస్తారు, ఏదో ఒక మంత్ మంచిగా చేసారు అనుకో, ఆ ఒక మంత్కే ఇది వస్తుంది. లేదు కొంతమంది నిజంగానే ఎవ్రీడే మంచిగా పని చేస్తారు అనుకో, కొంతమందికి ఎవ్రీ మంత్ కూడా ఈ బోనస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అర్థమైంది కదా. సో ఇది 13.4K, ఇది ఒక 1500 2000 వస్తుంది. సో ఈ రెండు కలుపుకుంటే మనకు 15,000 నుంచి 16,000 మధ్యలో ఉంటుంది శాలరీ. ఇది కంపల్సరీ శాలరీ. మీరు ఇంకా కష్టపడి మీరు పని మంచిగా చేసారు అనుకో, ఈ 3,000 కూడా ఆడింది అనుకో, మీకు 18,000 దాకా శాలరీ వస్తుంది. 18,000 నుంచి 19,000 మధ్యలో శాలరీ వస్తుంది. సో దీని మీద మనం నమ్మకం పెట్టుకోవద్దు. ఇది మీ పని మంచిగా చేస్తే మీకు ఒక గిఫ్ట్ లాగా వస్తుంది అన్నట్టు. సో ఇది అన్నట్టు నార్మల్ గా ఈ షిఫ్ట్, ఈ శాలరీ, ఈ షిఫ్ట్ బోనస్ ఉన్న ఈ శాలరీ, ఈ రెండైతే కంపల్సరీ వస్తాయి. 15,000 నుంచి 16,000 వరకు కంపల్సరీ శాలరీ వస్తుంది. ఒకవేళ మీ వర్క్ మంచిగా ఉంటే ఏదో ఒక మంత్ ఈ బోనస్ కూడా వస్తుంది అన్నట్టు. సో ఇది అన్నట్టు మెయిన్ గా కంటెంట్ మోడరేషన్ సంబంధించి ఇది మొత్తం ఉంటుంది అన్నట్టు. సో మేము మా రూమ్ లో ముగ్గురం కంటెంట్ మోడరేషన్ జాబ్ క్లియర్ చేసినాం. ఫర్దర్ గా దీనికి సంబంధించి కంటెంట్ మోడరేషన్ అని కాదు, నాన్ ఐటీలో ఇంకా వేరే జాబ్స్ కూడా ఉంటాయి. అన్ని జాబ్ రోల్స్ గురించి వీడియోస్ కంటిన్యూ అవుతూ ఉంటాయి. కంపల్సరీ మీలో ఎవరో ఒక ఫ్రెండ్ డిగ్రీలు కంప్లీట్ చేసుకొని, బీటెక్ కంప్లీట్ చేసుకొని హైదరాబాద్ లో డిఫరెంట్ కంపెనీస్ కి ఇంటర్వ్యూకి వెళ్ళే పర్సన్ కి ఈ ఛానల్ షేర్ చేయరు. ఎందుకంటే మేము పెట్టే వీడియోస్ ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే స్టూడెంట్ కి కంపల్సరీ హెల్ప్ అవుతా ఉంటుంది. సో జాబ్ క్లియర్ చేసుకొని ఏదో ఒక నాన్ ఐటీ జాబ్ కొట్టుకున్నాను అనుకో, అంతకు మించింది ఏముంది. మాకున్న ఏదో ఒక ఎక్స్పీరియన్స్ తోటి నేను జెన్పాక్ట్ ఇంటర్వ్యూ క్లియర్ చేసిన, ఇప్పుడు మా రూమ్ లో 2 విప్రో ఇంటర్వ్యూ క్లియర్ చేశారు, మంచి ఎంఎన్సీలో క్లియర్ చేసినాం కాబట్టి నాన్ ఐటీ జాబ్. మాకున్న ఎక్స్పీరియన్స్ తోటి ఏమన్నా క్వశ్చన్స్ కానీ, వీడియోస్ కానీ, జాబ్ రోల్స్ గురించి కానీ, జాబ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి కానీ, అప్కమింగ్ వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాం. సో ఆ వీడియోస్ ఎవరైతే ఈ జాబ్ లో కోసం సెర్చ్ చేస్తూ ఉన్నారో డిఫరెంట్ ఎంఎన్సీస్ లో ఈ నాన్ ఐటీ జాబ్స్ గురించి, వాళ్ళందరికీ హెల్ప్ అవుతాయి. సో అందుకే కంపల్సరీ వీడియోని అయితే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీకు ఏ డౌట్ ఉన్నా సరే, మొత్తం వీడియో చూసి ఏదైనా డౌట్ ఉంటే సరే, మొత్తంగా మీకు ఏమైనా డౌట్ ఉంటే పర్టికులర్ గా కింద కామెంట్ పెట్టుర్రి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మెయిన్ గా చూసుకున్నట్టయితే ఫ్యూచర్ స్కోప్, ఇదంతా అయిపోయింది. లాస్ట్ గా ఫ్యూచర్ ఉంటుందని అడుగుతారు, మళ్ళీ కింద కామెంట్ పెడతారు. సో ఈ ఫ్యూచర్ అనేది మనకి కంపెనీ అనేది చేంజ్ అయితే ఫ్యూచర్ ఉంటుంది. ఎట్లా కంపెనీ చేంజ్ కావాలి, ఎక్స్పీరియన్స్ మినిమం ఒక 1 year అండి. 1 year 12 నెలలు ఒక కంపెనీలో పనిచేస్తే మీరు కంపెనీ చేంజ్ కావచ్చు. ఓకేనా, ఎందుకంటే ఒక 1 year మినిమం ఎక్స్పీరియన్స్ ఉండాలి. అన్న నేను 6 నెలలు 3 నెలలు వేసి చేంజ్ కావడం కాదు. ఎక్స్పీరియన్స్ అనేది ఒక 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే కంపెనీ అనేది చేంజ్ కావచ్చు. అది మీ ఎక్స్పీరియన్స్ కింద పడుతుంది. కంపెనీ చేంజ్ అయినప్పుడు మీరు వేరే కంపెనీకి వెళ్తే శాలరీ అనేది ఎక్కువ ఉంటుంది. మరి డబుల్ శాలరీ అయితే కాదు, బట్ ఒక 4,000 5,000 పెరుగుతుంది. మీరు టీఎల్ కావచ్చు, టీమ్ లీడర్, లేదంటే క్యూఏ కావచ్చు, క్వాలిటీ అనలిస్ట్, లేదంటే మీరు మేనేజర్ కూడా కావచ్చు. దీనికి కూడా ఇంటర్వ్యూస్ ఉంటాయి,
దీనికి కూడా అన్ని రౌండ్స్ ఉంటాయి, ఎగ్జామ్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది, అవన్నీ క్లియర్ చేసుకొని మీరు టీఎల్ కానీ క్యూఏ కానీ మేనేజర్ దాకా పోవచ్చు. మీకున్న టాలెంట్ అది, మీకున్న ఎక్స్పీరియన్స్ తోటి నాలెడ్జ్ మంచిగా బిల్డ్ చేసుకున్నారు అనుకో, కంపెనీ చేంజ్ అయ్యారు అనుకో, వేరే కంపెనీలో మీరు ఒక టీఎల్ అయ్యారు అనుకో, మీకు ఇక్కడ 15,000 వస్తుంది అంటే మీకు అక్కడ 20,000 వస్తుంది. సో ఒక 1 year చేసిన తర్వాత కంపల్సరీ స్కోప్ ఉంటుంది, ఫ్యూచర్ స్కోప్ అనేది ఉంటుంది కంపెనీ చేంజ్ అయితే. అండ్ నెక్స్ట్ ఇది ఫ్రెషర్స్ కి ఉంటుంది అండ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా వేరే కంపెనీ చేంజ్ అవుతారు సేమ్ కంటెంట్ మోడరేషన్ జాబ్ రోల్ కోసం, అప్పుడు వాళ్ళకి ఎక్కువ శాలరీ ఉంటుంది. అండ్ ఫ్రెషర్ ని కూడా తీసుకుంటారు ఏ కంపెనీలో అయినా. ఇంటర్వ్యూలు జరిగేటప్పుడు కరెక్ట్ గా చెక్ చేసుకోరు అది ఫ్రెషర్స్ కా లేదంటే ఎక్స్పీరియన్స్ కా అని చెప్పేసి. ఫ్రెషర్స్ కన్నప్పుడు ఫ్రెషర్స్ వెళ్ళొచ్చు, ఎక్స్పీరియన్స్ అన్నప్పుడు ఎక్స్పీరియన్స్ వాళ్ళు మాత్రమే వెళ్ళొచ్చు. రెండు ఉన్నాయి, ఫ్రెషర్ అండ్ ఎక్స్పీరియన్స్ రెండు అని మెన్షన్ చేస్తారు, అప్పుడు ఇద్దరు కూడా వెళ్ళొచ్చు. సో కరెక్ట్ గా చెక్ చేసుకొని ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి. ఓకేనా, ఆల్ ది బెస్ట్ అందరికి. ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ పెట్టండి. ఉంటా మరి, బాయ్.